that time also we had a brief interaction with all of you. So, I will give a chapter to policing me as a person, as a police officer, behave. So, departmental means expectations, society get expectations. Even you would also, I told you very clearly. Studying law in the academy is one aspect, whereas implementation of those laws on the field is on to very different ballgame. So, public to chase statements weighing how to take a proper complaint, how to register an FIR, how to apply proper sections of law. Even chala issues ఉంటాయి కానీ కూడా మీరు అక్కడ చదువుకుంది we need to apply that thing కదా మీ యొక్క ప్రెజెన్స్ ఫీల్ కాకుండా ఉండేది కూడా ఉండకండి. You are all educated, and most of you are you must have done your engineering also ఉంటారు కదా, BTech graduates కూడా ఉన్నారు. So you are all highly qualified, better educated, and there is a lot of responsibility on you and presence felt. పబ్లిక్ కానీ తర్వాత స్టాఫ్ కానీ అందరికీ కూడా మీరు వచ్చినందువల్ల ఆ స్టేషన్లో ఆ క్వాలిటేటివ్ చేంజ్ అనేది కనిపించాలి. ఆ విధంగా కనిపించే విధంగా మీ యొక్క యాటిట్యూడ్ కానీ, మీ యొక్క కాండక్ట్ కానీ, మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ ఉండాలి. మీ డిసిప్లిన్లో కావచ్చు, మీ పంక్చువాలిటీ, ఎస్పెషల్లీ పంక్చువాలిటీ. మీరు టైం అంటే టైంకి రిపోర్ట్ చేసుకోవాలా, పర్టికులర్ డ్యూటీ ఈ టైం కుదరటే టైంకి వెళ్ళాలా. అంతేగాని డోంట్ బి లేట్ యువర్ డ్యూటీస్, డోంట్ స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్. అది లేదు ఇది లేదు ఇట్లా ఉంది అట్లా ఉందని ఎక్స్ప్లోర్గా చేయండి. అండ్ మీకు స్టేషన్లో ఉన్నప్పుడు కూడా లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కానిస్టేబుల్, వాళ్ళ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ రిగార్డ్ టు దెమ్. బికాజ్ మన స్టేషన్స్లో రైటర్స్, ఏఎస్ఐస్ వాళ్ళు మంచిగా ఉంటారు. there will be good people, there will be bad people, అందరూ ఉంటారు. they will try to tell you that sir ఇట్లా చేసి ఇట్లా ఏమి లేదు సార్, ఏం కాదు, మీకు చేయాల్సిన అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు లేకపోయినా పర్వాలేదు, ఇట్లా మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి they will be telling you lot of things. So don't get influenced by them. You need to have your own you need to have your own decision making ఉండాలి. మీరు అనుకుంది మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, మీరు అనుకుంది చేయాలి. ఓకే, బీ నైస్ విత్ దెమ్, బీ గుడ్ విత్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. మంచిగా ఉండండి మనతోటి. అండ్ మీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ బ్రింగ్స్ ఎ పాజిటివ్ environment in the department. Please take personal interest in writing all those things. ప్రతి రికార్డు కూడా మీరు పర్సనల్గా రాయడానికి ట్రై చేయండి. You should certainly write case diaries. You should certainly maintain a GD చేయాలా. ప్రతి రికార్డు కూడా మీరు ఏదైనా పక్కగా చూసుకోవాలి. దాంట్లో మీ యొక్క ఈ పర్సనల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు చెప్పే మాటలు, పక్కన వాళ్ళు చెప్పే మాటలన్నీ ఎక్కించుకొని మీరు అలా వెళ్ళకండి. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి. మీరు మీ కింద ఉన్న సబార్డినేట్ స్టాఫ్ కావచ్చు ప్రాపర్ డైరెక్షన్స్ ఇవ్వటం, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వటం, మీరు ముందుండి నడిపించి వాళ్ళకి యూ షుడ్ సెట్ దెమ్ ఎన్ ఎగ్జాంపుల్, యూ షుడ్ లీడ్ బై ఎన్ ఎగ్జాంపుల్. యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. హ్యాపీగా ఏదైనా మంచి ఆట ఆడటం, డైలీ ఏదో ఒక టైంలో టేక్ 1 hour టైం, మార్నింగ్ ఎక్సర్సైజ్, ఏదో ఒక గేమ్, స్పోర్ట్ పెట్టుకుని మీరు కూడా ఫిజికల్ గా ఫిట్ గా ఉండేటట్టు చూసుకోండి. So my priorities are basically enforcement, visible policing, being accountable to the public, superior officer. మనం ఏదైనా ఇష్యూ గురించి ఆ ఇష్యూని వాళ్ళకి రిపోర్ట్ చేయడం అనేది, ప్రాపర్ గా రిపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ డేస్ లైక్ దిస్, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సోషల్ మీడియా. బట్ మనం ఎంత స్పీడ్ గా కమ్యూనికేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది ఉండాలా. దాని మీద మనకు కొంత ఏమంటాము బేసిక్ ఎంక్వైరీ చేసి దాని మీద ఉన్నటువంటి ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ మీద అండర్స్టాండింగ్ ఉండాలా. ప్రాపర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇది సార్ ఈ రోజు వెళ్ళాము ఈ కేసు సంబంధించి వాళ్ళతో మాట్లాడగా మనకి ఈ విషయాలు తెలుసాయి, ఈ విషయాలు తెలుసాయి, ఈ విషయాలు తెలుసాయి అంతే చెప్పాలి. ఆ విధమైన కమ్యూనికేషన్ మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే
రేపు పైకి వెళ్ళే కొద్ది కూడా యూనో ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ అండ్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రెసెంట్ డేస్. అర్థమైందా? మీరు ఇప్పుడు ఉన్న టైమ్స్ యూనో టెక్నాలజీ అడాప్షన్, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలా, టెక్నాలజీని మనము చాలా ఏమంటారు ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తూ మన యొక్క పోలీసింగ్ ని చాలా ఒక డిఫరెంట్ లెవెల్ కి తీసుకెళ్ళాలనేది ఇప్పుడు ప్రజెంట్ ఏమంటాము దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. అండ్ డీజీ ఆఫీస్ నుంచి కూడా మీరు రేపు వెళ్తారు కదా, రేపు వెళ్ళినప్పుడు విల్ బి సీయింగ్ ఆల్ దోస్ మెమోస్. మనకి డీజీ ఆఫీస్ నుంచి there will be డీజీ ఆఫీసర్స్ ఫ్రమ్ వేర్ విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ మెమోస్. ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, న్యూ లాస్ ఇంప్లిమెంటేషన్, ప్రతి దాని గురించి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి మన డిపార్ట్మెంట్ లో, మన చీఫ్ ఆఫీస్ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఈ కమ్యూనికేషన్ దాంతో స్టార్ట్ చేసుకొని యూ నీడ్ టు organize your things properly, organize your time properly, organize your day properly. Then only you can manage all those things. Unless you manage your time and ఒక monotonous routine, స్టేషన్ కి వెళ్ళడం రావడం, స్టేషన్ లో చేసేమన్నా రొటీన్ లో పడిపోవడం వల్ల మనకు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అది పోతుంది. ట్రై టు లెర్న్ న్యూ థింగ్స్. కొత్త ఏదైనా టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడం కావచ్చు, కొత్త లాస్ గురించి, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, హైకోర్టు రూలింగ్స్, హైకోర్టు జడ్జిమెంట్స్, ఇట్లాంటి వాటి గురించి తెలుసుకోవడం. లేకపోతే పర్టికులర్ సైబర్ క్రైమ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఇంకొక అదర్ సబ్జెక్ట్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒక దాంట్లో మీరు ఎక్సలెన్స్ కొంచెం మీకు దాని మీద ఒక అథారిటీ వచ్చే విధంగా, స్కిల్ అప్గ్రేడ్ అయ్యే విధంగా చూసుకోండి ప్రతి ఒక్కరు. మన డిపార్ట్మెంట్ లోకి వచ్చారంటేనే మన యొక్క ప్రెజెన్స్ సొసైటీ ఫీల్ కావాలా, మన యొక్క ఇంపాక్ట్ సొసైటీ మీద ఉండాలన్న ఇదితోటే సోషల్ సర్వీస్ ద్వారా కానీ మనం ఈ డిపార్ట్మెంట్ నుంచి మనం అది ఉండాలని అనుకున్నాం కాబట్టి దీంట్లోకి వస్తాం చాలా మంది అనమాట. సో అందరూ కూడా మీ రిలవెన్స్ ఉంచే విధంగా ఈ లర్నింగ్ మైండ్ సెట్ తోటి, ఆ ఇంక్లూజిటివ్నెస్ తోటి, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఇదితోటి మీరు ప్రోగ్రెస్ కావాలా. సో అలా మొత్తం ఎంటైర్ మన క్రైమ్ రికార్డెడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా ఇట్ ఈస్ బీయింగ్ అప్లోడెడ్ ఓవర్ CCTVs. కాబట్టి CCTV is such a important and what should I say, చాలా క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ పోలీసింగ్. కాబట్టి మీరందరూ కూడా CCTVs డైలీ వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ CCTVs లో ఉంది, సో అది ఎట్లా ఇన్ఫర్మేషన్, దాంట్లో ఏమన్నా షార్ట్ ఫాల్స్ ఉన్నాయా, ఎక్కడైనా టెక్నికల్ గా ఇష్యూస్ వస్తున్నాయా, ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన మీ అబ్జర్వేషన్స్ ఏదైనా ఉంటే చెప్పడం. దాని గురించి ట్రై టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ విత్ ద పబ్లిక్. టాక్ మీరు స్టేషన్ లో ఉన్నా బయట ఉన్నా కూడా ఆల్వేస్ ట్రై టు టాక్ విత్ ద పబ్లిక్. ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, పెద్ద ఏదో మాట్లాడదు మామూలు ఎట్లా ఉంది ఏంది అని మాట్లాడినా కూడా చాలు, ఎందుకంటే మీకే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో దట్ సార్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ బీ విత్ ద పబ్లిక్, టాక్ టు దెమ్ నైస్లీ, టాక్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ట్రై టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. మనకు ఏ ఇష్యూ కూడా సడన్ గా పెద్ద ఇష్యూ అయిపోదు, మనకి చాలా టైం ఉంటుంది. ఆ టైంలో మనం ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవడం వల్ల, మన టైం ఇంటర్వెన్షన్ లేకపోవడం వల్ల, దాన్ని మనం ప్రాపర్ గా అడ్రస్ చేయకపోవడం వల్ల అది పెద్ద విషయం అవుతుంది తప్పితే ఏది కూడా పెద్ద విషయం కాదు. ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు మనకి చాలా హెల్ప్ అవుతారు సొసైటీ. ఎప్పుడు సొసైటీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సొసైటీ హెల్ప్ లేకుండా మనం ఏ ఇష్యూని కూడా మనందరూ మనం చేసిన ఇష్యూస్ ఉండవు. అండ్ వి ఆల్ నో ఇన్ఫర్మేషన్ ఇదే మనకు వెల్త్. మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే మనం అంత కమాండింగ్ పొజిషన్ లో ఉంటాం. సో ఓకే, సో ఎథిక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి.